మీలో ఎంతమంది మన లైఫ్లో చాలా ఫైనాన్షియల్ డెసిషన్స్ని ఈ 3 డిజిట్ నెంబర్ డిసైడ్ చేస్తుందంటే నమ్ముతారు? ఒక 3 డిజిట్ నెంబర్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మీకు హౌస్ లోన్ వస్తుందో లేదు చెప్పుద్ది, మీ కార్ లోన్ అప్రూవ్ అవుద్దో లేదు చెప్పుద్ది, అసలు మీకు పర్సనల్ లోన్ దొరుకుద్దో లేదు చెప్పుద్ది, మీ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వాలో లేదో కూడా ఇదే డిసైడ్ చేస్తుంది. ఇండైరెక్ట్ గా మీ ఫైనాన్స్ అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. షాక్ ఏంటో తెలుసా, ఇండియాలో చాలా మంది యూత్ కి ఆ నంబర్ ఏంటో కూడా తెలియదు. ఇంకా డేంజరస్ పార్ట్ ఏంటంటే ప్రతి మంత్ వాళ్ళకి తెలియకుండానే ఆ నెంబర్ ని వాళ్ళు డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు. ఆ నెంబర్ పేరే సిబిల్ స్కోర్. ఈ వీడియో అయ్యే లోపు మీ సిబిల్ స్కోర్ అంటే ఏంటి, ఎందుకు మీ శాలరీ కంటే ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్, ఇంకా చాలా మంది చేస్తున్న 4 మిస్టేక్స్ ఏంటి కంప్లీట్ గా అర్థం చేసుకుందాం. ట్రస్ట్ మీ, ఈ వీడియో మీకు ఫ్యూచర్ లో లాక్స్ ఆఫ్ అమౌంట్ ని సేవ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బిఫోర్ స్టార్ట్ గైస్, మన ఛానల్ ఇంకా చాలా చిన్నది. వీఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మనం ప్రెసెంట్ అరౌండ్ 960 970 ఉన్నాం. మీ సపోర్ట్ అంటే చాలా ఈజీగా 1000 చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ విత్ అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి. మనం అయితే ఫస్ట్ చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. సిబిల్ స్కోర్ అంటే బ్యాంక్స్ మీద పెట్టుకున్న ఒక ట్రస్ట్ స్కోర్ అనుకోవచ్చు. స్కూల్లో మార్క్స్ ఉంటాయి కదా, ఆఫీస్ లో పెర్ఫార్మెన్స్ రేటింగ్, అలాగే బ్యాంక్స్ కి మీ ఫైనాన్షియల్ రిపోర్ట్ కార్డ్ లాగా. అదే సిబిల్ స్కోర్, దాని రేంజ్ వచ్చి 300 నుంచి 900 వరకు ఉంటది. 900 కనుక దగ్గరలో ఉంటే మీరు బ్యాంక్స్ కి అమౌంట్ రిటర్న్ చేయగలరు అనే నమ్మకం. అదే 300 దగ్గరగా ఉంటే వీటి చాలా రిస్కీ, వీడికి ఎన్ని లోన్లు తక్కువ ఇస్తే అంత మంచిదనే ఉద్దేశం. ఒక మాటలో చెప్పాలంటే మీకు స్కోర్ ఎక్కువ ఉంటే మీకు లోన్స్ ఈజీగా వస్తాయి, స్కోర్ తక్కువ ఉంటే లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ స్కోర్ ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్లు తక్కువ, స్కోర్ తక్కువ ఉంటే ఇంట్రెస్ట్లు చాలా ఎక్కువ. జనరల్ గా మీ స్కోర్ కనుక 750 కంటే ఎక్కువ ఉంటే ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ కంఫర్టబుల్ గా మీరు అడిగిన రిక్వెస్ట్ ని అప్రూవ్ చేసేస్తాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఇండియాలో అప్రూవ్ అయిన లోన్స్ లో చాలా వరకు 750+ స్కోర్ ఉన్న వాళ్ళకే వెళ్తాయి. సో మీ శాలరీ 1,00,000, 2,00,000, 3,00,000, 10,00,000 ఉన్నా సరే మీ స్కోర్ బాగాలేదంటే బ్యాంక్ వాడు నో చెప్పొచ్చు. కానీ మీకు 30,000 శాలరీ ఉన్నా మీ స్కోర్ ఎక్సలెంట్ గా ఉంటే లోన్లన్నీ ఈజీగా అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే మీ స్కోర్ ని డ్యామేజ్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటో చెప్తా. చాలా ఇంపార్టెంట్ పార్ట్. మనలో చాలా మంది మన ఫ్రెండ్స్ ఇక్కడ మిస్టేక్స్ చేస్తారు, వాళ్ళకైతే ఈ వీడియోని ఒక్కసారి షేర్ చేయండి. మిస్టేక్ నెంబర్ 1, క్రెడిట్ కార్డ్ బిల్లో మీరు మినిమం డ్యూ మాత్రమే కట్టడం. చాలా మంది అనుకుంటారు మినిమం డ్యూ కట్టేసాం కదా ఇంకా ప్రాబ్లం లేదని. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం, మీరు మినిమం డ్యూ కట్టడం వల్ల లేట్ పేమెంట్ అవాయిడ్ చేయొచ్చు, కానీ ఇంట్రెస్ట్ మాత్రం 36%, 45% వరకు ఉంటుంది. కొన్ని కార్డ్స్ లో అయితే 48% కూడా ఉంది. ఇంకా బ్యాంక్స్ ఇంకొక విషయం కూడా చూస్తాయి, అదే క్రెడిట్ యూటిలైజేషన్. ఎగ్జాంపుల్ గా మీ క్రెడిట్ కార్డ్ లో మీ లిమిట్ ఒక 50,000 ఉందనుకుందాం. మీరు ప్రతి మంత్ 40,000 కనుక వాడేశారు అనుకోండి, అంటే 80% ఆఫ్ ద యూటిలైజేషన్ చేసేసినట్టే. బ్యాంక్ కి సిగ్నల్ ఏంటంటే ఈ పర్సన్ క్రెడిట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాడు అని వాళ్ళకి అర్థమైపోతుంది. అందులో హెల్దీ యూటిలైజేషన్ కనుక 30% కంటే తక్కువ అయితే 50,000 లిమిట్ ఉంటే 15,000 లోపు యూస్ చేస్తేనే బెస్ట్. ఈ సింపుల్ హ్యాబిట్ మీ స్కోర్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా మిస్టేక్ నెంబర్ 2, పర్సనల్ లోన్ కోసం ఒక బ్యాంక్ రిజెక్ట్ చేసిందని వెంటనే వేరే బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోతాం. అది ఇవ్వకపోతే వేరే యాప్ దగ్గరికి వెళ్ళిపోతాం, వేరే ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇలా మీరు ప్రతిసారి ఒకళ్ళు కాదని ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే మీ సిబిల్ రిపోర్ట్ ని బ్యాంక్ చెక్ చేస్తుంది. దీన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. ఒక ఎంక్వైరీ అయితే పెద్ద ప్రాబ్లం కాదు, కానీ 30 days లో 4 to 5 ఎంక్వైరీస్ కనుకుంటే బ్యాంక్స్ ఏమర్థం చేసుకుంటాయంటే ఈ పర్సన్ డెస్పరేట్ గా అమౌంట్ కోసం తిరుగుతున్నాడని. ఇమీడియట్ గా స్కోర్ ఇంపాక్ట్ అవుద్ది. కాబట్టి అందరికీ ఒకేసారి అప్లై చేసేకండి. ఒకటి చూసి రిజల్ట్ వచ్చాకనే రెండోది ట్రై చేయండి, లేకపోతే మీ స్కోర్ అన్నెసరీగా డ్యామేజ్ అయిపోతుంది. మనలో చాలా మంది అయితే ఈ 2 మిస్టేక్స్ చాలా అన్నోయింగ్లీ చేస్తాం, కానీ ఇంకొక 2 మిస్టేక్స్ ఉన్నాయి. అవి అయితే ఆల్మోస్ట్ అందరూ ఇగ్నోర్ చేస్తారు, కానీ ఫ్యూచర్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం అవే క్రియేట్ చేస్తాయి. అండ్ థర్డ్ మిస్టేక్ ఇస్ వెరీ డేంజరస్. చిన్న పేమెంట్ కూడా మిస్ అవ్వకూడదు. మీరు అనుకుంటారు అయ్యో 2,000 క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడం మర్చిపోయాను, నెక్స్ట్ మంత్ కవర్ చేద్దాంలే అని. 5,000 కదా 2,000 కదా అని మర్చిపోయే చిన్న మిస్టేక్సే బ్యాంక్ అమౌంట్ రూపంలో చూడడం మానేసి మీ బిహేవియర్ రూపంలో చూడడం మొదలు పెడతాయి. సోర్సెస్ ప్రకారం మీ సిబిల్ రిపోర్ట్ లో మీ పాస్ట్ 7 years హిస్టరీలో ఉన్న ఒక్క మిస్డ్ పేమెంట్ అయినా సరే కనిపించే ఛాన్సెస్ ఉంటాయంట. ఒక 2,000 బిల్ మర్చిపోయినా ఫ్యూచర్ లో హౌస్ లోన్ అప్లై చేస్తే ఆ హిస్టరీ బ్యాంక్ వాళ్ళు పుల్ చేస్తే సిబిల్ రిపోర్ట్ లో కనిపించి మీ ఫ్యూచర్ లో కొన్ని ఇయర్స్ వరకు ఫాలో అవ్వచ్చు. కాబట్టి అమౌంట్ ఎంతని కాదు, పేమెంట్ టైం కి ఇచ్చేసారా లేదా అనేదే చాలా ఇంపార్టెంట్. అండ్ 4th one, ఇదైతే చాలా షాకింగ్ మిస్టేక్. మీరు ఎప్పుడు లోన్ తీసుకోలేదు, క్రెడిట్ కార్డ్ కూడా యూస్ చేసుకోలేదు, అంటే మన సిబిల్ ఆల్మోస్ట్ 800 ఉండాలి కదా అనుకుంటాం, కానీ రాంగ్. అసలు మీకు క్రెడిట్ హిస్టరీనే లేకపోతే మీ స్కోర్ 800 ఉండదు, అసలు స్కోరే ఉండదు. థింక్ అబౌట్ ఇట్. మీరు బ్యాంక్ ప్లేస్ లో ఉంటే ఎప్పుడు లోన్ తీసుకోలేని పర్సన్ ని లోన్ విషయంలో ఎలా ట్రస్ట్ చేయాలి? ట్రాక్ రికార్డ్ లేదు, హిస్టరీ లేదు, కాబట్టి నో క్రెడిట్ హిస్టరీ అంటే అది కూడా ఒక పెద్ద ప్రాబ్లమే. మరైతే ఇప్పుడు మన సిబిల్ రిపోర్ట్ ఎలా చెక్ చేయాలో మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్,
క్వశ్చన్, మన సిబిల్ రిపోర్ట్ మనం ఎలా చెక్ చేసుకోవాలి? గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రీగా మనం చెక్ చేసుకోవచ్చు. ఆఫీషియల్ సిబిల్ వెబ్సైట్ లో ఇయర్ కి ఒక ఫ్రీ రిపోర్ట్ అయితే వాళ్ళు ఇస్తారు, లేదా పైసా బజార్, బ్యాంక్ బజార్, గ్రో ఇలాంటి యాప్స్ లో కూడా చెక్ చేయొచ్చు. కాకపోతే ఈ యాప్స్ అన్ని యూజ్ చేసేది ఏంటంటే సాఫ్ట్ ఎంక్వైరీ, దాన్నే సాఫ్ట్ పుల్ అని కూడా అంటారు. ఇది మీరు ఎన్నిసార్లు పుల్ చేసినా మీ స్కోర్ ఎఫెక్ట్ చేయదు. కాబట్టి ఈ వీడియో చూడడం అయ్యాక మీరు చేసే ఫస్ట్ పని ఏంటంటే మీ సిబిల్ రిపోర్ట్ ని ఏదైనా ఒక యాప్ యూజ్ చేసి పుల్ చేసుకోండి. బేసిక్ గా ప్రాబ్లం ఏంటో తెలిస్తే సొల్యూషన్ చాలా ఈజీ. అండ్ వన్ మోర్ థింగ్, ఈ యాప్స్ లో వచ్చే మీ సిబిల్ డేటా అంత అక్యురసీని మెయింటైన్ చేయదు, బట్ ఆల్మోస్ట్ కరెక్టే చెప్తుంది. మరైతే మన స్కోర్ తక్కువ ఉంది అనుకుందాం. మీరైతే పానిక్ అవ్వద్దు. స్టెప్ బై స్టెప్ ఎలా ఇంప్రూవ్ చేయాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. స్టెప్ నెంబర్ 1, ప్రతి బిల్ ని టైం కి పే చేయండి. ఆటో పే ఉంటే పెట్టేసుకోండి. లేట్ పేమెంట్స్ ని అవాయిడ్ చేయండి. ఇదే మీ సివిల్ స్కోర్ ని చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్, క్రెడిట్ కార్డ్ లిమిట్ లో 30% కంటే తక్కువ యూటిలైజ్ చేయండి. 1 lakh లిమిట్ ఉంటే 30,000 మీ మాక్సిమం. ఎక్కువ కనుక యూజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, స్టేట్మెంట్ జనరేట్ అవ్వక ముందే కొంచెం అమౌంట్ ని రిటర్న్ కట్టేసేయండి. సో యూటిలైజేషన్ తగ్గుద్ది. ఇది సింపుల్ హ్యాబిటే, కానీ మన స్కోర్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ థర్డ్ స్టెప్, క్రెడిట్ హిస్టరీ కనుక లేకపోతే ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోండి. లగ్జరీ షాపింగ్ కోసం కాదు, చిన్నగా గ్రాసరీస్, టీమార్ట్, పెట్రోల్, నెట్ఫ్లిక్స్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇలా రెగ్యులర్ గా ప్రతి మంత్ వచ్చే ఖర్చులు మాత్రమే దీంతో పే చేయండి. అండ్ మంత్ ఎండింగ్ లో ఫుల్ పేమెంట్ కట్టేసేయండి. ఇంట్రెస్ట్ అయితే 0 ఉంటుంది, హిస్టరీ ఏమో బిల్డ్ అవుతుంది. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. కొంచెం డిపాజిట్ పెట్టి క్రెడిట్ కార్డ్ తీసుకొని రెస్పాన్సిబుల్ గా యూజ్ చేస్తే హిస్టరీ ఆటోమేటిక్ గా బిల్డ్ అయిపోద్ది. అండ్ స్టెప్ 4, ఒకేసారి 5-6 లోన్లకు అప్లై చేయొద్దు. ఫస్ట్ ఒక బ్యాంక్ రిజల్ట్ వెయిట్ చేశాక మాత్రమే సెకండ్ ఆప్షన్ వెతకండి. అండ్ స్టెప్ 5, ఇది ఆల్మోస్ట్ ఎవరు చేయరు. మీ సిబిల్ రిపోర్ట్ లో మిస్టేక్స్ ఉంటే వెంటనే చెక్ చేయండి. కొన్ని రిపోర్ట్స్ లో ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన లోన్స్ కూడా ఓపెన్ గా కనిపిస్తాయి. కొన్ని పేమెంట్స్ కరెక్ట్ గా అప్డేట్ అవ్వకపోవచ్చు. అలాంటి ఎర్రర్స్ ని డిస్ప్యూట్ చేస్తే మీ స్కోర్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదంతా ఎంత టైం పడుతుంది అనుకుంటారా? ఒక ఆనెస్ట్ పాయింట్, సిబిల్ స్కోర్ ఒక్క రోజులో ఇంప్రూవ్ అవ్వదు, ఒక వారంలో కూడా అవ్వదు. ఇందులో మ్యాజిక్ ట్రిక్ ఏం లేదు. మీరు కన్సిస్టెంట్ గా 3 నెలలు, 6 నెలలు, ఒక సంవత్సరం కరెక్ట్ హ్యాబిట్ ని మెయింటైన్ చేస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. కాబట్టి లోన్ మీకు ఏ రోజు స్టార్ట్ చేయాలో ఆ రోజు నుంచి స్టార్ట్ చేయొద్దు. లోన్ అవసరం లేనప్పుడే మీరు స్కోర్ ని బిల్డ్ చేయండి. ఫ్యూచర్ లో నాకు డెఫినెట్ గా థ్యాంక్ యూ చెప్పుకోండి. సో గైస్, మన ప్రీవియస్ వీడియోలో మనం శాలరీస్ గురించి మాట్లాడుకున్నాం, సేవింగ్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎస్ఐపి గురించి మాట్లాడుకున్నాం, ఈఎంఐ ట్రాప్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సిబిల్ స్కోర్ గురించి కూడా మాట్లాడుకున్నాం. మనీ అంటే శాలరీ ఒకటే కాదు, శాలరీ, సేవింగ్స్, లోన్, సిబిల్ ఇవన్నీ ఒక చైన్ లా కనెక్ట్ అయ్యి ఉంటాయి. శాలరీ ఎర్న్ చేయడం అనేది ఒక స్కిల్, మనీ మేనేజ్ చేయడం ఇంకొక స్కిల్. బ్యాంక్ యొక్క ట్రస్ట్ ని ఎర్న్ చేయడం అయితే అది ఒక లైఫ్ టైం అసెట్. కాబట్టి ఈ రోజే మీరు మీ సిబిల్ స్కోర్ ని చెక్ చేసుకోండి. ఆల్రెడీ మీది కనుక 750+ ఉంటే సూపర్. ఇంప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు. అది ఇంప్రూవ్ చేయాలి అంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మనందరం ఇల్లులు కొంటాం, కార్లు కొంటాం. వాటి కోసం లోన్ తీసుకునే టైంలో ఇదే మిమ్మల్ని హెల్ప్ చేస్తుంది. ఓకే గాయస్, కామెంట్స్ లో అయితే మీ సిబిల్ స్కోర్ 750+ ఉంటే హెల్దీ అని, కాకపోతే అన్హెల్దీ అని అయితే మెన్షన్ చేయండి. మన ట్రావెల్ ఫ్యామిలీ యొక్క యావరేజ్ ఎంతో చూద్దాం. అండ్ గాయస్, ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ సిబిల్ స్కోర్ పాడేసిన ఫ్రెండ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఈ వీడియోని అయితే డెఫినెట్ గా షేర్ చేయండి. ఇంకా లైక్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ కంటెంట్ కోసం ఒక్కసారి మన ఛానల్ చెక్అవుట్ చేయండి. ఇందులో చాలా ట్రూ టాక్స్ ఉన్నాయి. మీకు డెఫినెట్ గా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో గైస్, వీఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్.